హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి సినిమాలకు నిర్మాతగాను, డైరెక్టర్గాను, హీరోగా ఉన్నటువంటి ఆర్ నారాయణమూర్తి, రెవల్యూషన్ స్టార్ అని ఆయన్ని పిలుస్తూ ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. తాను మంచి చేస్తే పొగుడుతానని, చెడు చేస్తే ఖచ్చితంగా విమర్శిస్తాను అనేటువంటిది స్పష్టంగా చెప్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేయకుండా ఉండలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన పొగిడారు, కారణం ఏమిటి అని అంటే, శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిడ్నీ బాధితుల కోసం ఆయన తీసుకున్నటువంటి చర్యలు ప్రశంసనీయం. ఈ ప్రభుత్వము కిడ్నీ బాధితుల కోసం కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఒక ముఖ్యమంత్రి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ విధంగా వాళ్ళని అసలు వాళ్ళ ప్రాణాపాయం నుంచి కాపాడటం అనేటువంటిది ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి విషయం అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళారు నారాయణమూర్తి. ఆ ప్రాంతానికి వెళ్ళి చాలా స్పష్టంగా అక్కడ జరిగినటువంటి మొత్తము కిడ్నీ బాధితులకు సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అన్ని పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో వెళ్ళిన సందర్భంగా ఉద్దానంకు సంబంధించినటువంటి కిడ్నీ బాధితుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తము 85 కోట్ల రూపాయలతో కిడ్నీ పరిశోధనా కేంద్రం, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రాన్ని నిర్మించారు అనేటువంటి విషయాన్ని నారాయణమూర్తి వివరించారు. అవన్నింటిని కూడా ఆయన పరిశీలించారు. వెళ్ళి 700 కోట్ల రూపాయలతో తాగునీటి ప్రాజెక్ట్ని నిర్మించడం అనేటువంటిది ఇది ఒక భగీరథ ప్రయత్నంగా నారాయణమూర్తి అభివర్ణించారు. ప్రధానంగా అక్కడ కిడ్నీ సమస్య ఎందుకంటే తాగునీటిలో ఉండేటువంటి నీళ్ళలో ఉండేటువంటి సమస్య వల్లే వాళ్ళకి కిడ్నీలు పాడైపోవటం, ప్రాణాపాయ స్థితికి వెళ్ళటం జరుగుతుంది. అందుకోసమనే 700 కోట్ల రూపాయలతో తాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని నిర్మించారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక ప్రభుత్వం బాధ్యతగా చేసినటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా అభినందించాలి. 1995 నుంచి ఈ ప్రాంతంలో ఈ విధమైనటువంటి సమస్య ఉంది. ఈ సమస్య ఉన్న నేపథ్యంలో దీన్ని అనేకమైనటువంటి ప్రభుత్వాలు గుర్తించినప్పటికీ కూడా పూర్తి స్థాయి పరిష్కారం కనిపెట్టలేకపోయారు, చేయలేకపోయారు అనేటువంటి విషయాన్ని కూడా నారాయణమూర్తి వివరించారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పుడు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల సమయంలో మద్దతు ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్దానం ప్రాంతానికి వెళ్ళి అక్కడ కిడ్నీ సమస్యలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్య మీద కూడా మాట్లాడారు కూడా పవన్ కళ్యాణ్. కానీ అప్పుడు ఎంతో కొంత తెలుగుదేశం ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. కానీ పూర్తి స్థాయి ఈ సమస్యకు పరిష్కారం కల్పించడంలో మాత్రము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేయలేకపోయింది. ఆ సమయంలో మరి వాళ్ళ ప్రయారిటీస్ ఆ రోజున 2014 నుంచి 19 వరకు ఒకవైపున పోలవరం, ఇంకొక వైపున అమరావతికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు ఎక్కువగా ఆ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి. పోనీ వాటిని పూర్తి చేశారంటే అవి కూడా పూర్తి కాలేదు, అది వేరే విషయం. ఉద్దానం విషయంలో మాత్రం రెస్పాండ్ అయ్యింది, పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యాడు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక ప్రయత్నం చేసింది, కానీ పూర్తి స్థాయి ఫలితాలను మాత్రం అందించలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తి స్థాయిలో కిడ్నీ సెంటరు, ఆసుపత్రి, తాగునీటి ప్రాజెక్టు ఇవన్నీ చేయటం అనేటువంటి దీని మీద చూడటం కోసమే కొంతమంది కీలకమైనటువంటి నేతలతో ఆర్ నారాయణమూర్తి ఆ ప్రాంతానికి వెళ్ళారు. సోంపేట థర్మల్ ప్రాజెక్టు పోరాట నాయకులు, పర్యావరణవేత్త డాక్టర్ కృష్ణమూర్తి, అదేవిధంగా డాక్టర్ ఖగేశ్వరరావు, డాక్టర్ బాలాజీ, ఇలాంటి వీళ్ళందరితో కలిసి లండా రుద్రమూర్తి, ఎం నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా కలిసి, నారాయణమూర్తి వీళ్ళందరూ కలిసి ఉద్దానంకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని
మొత్తం పరిశీలించి ప్రభుత్వం చేసినటువంటి పనిని అభినందించారు. ఇంకా అనేకమైనటువంటి అంశాల మీద నారాయణమూర్తి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున కూటమి పేరుతో బీజేపీ తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకొని ముందుకు వస్తుంది. కూటమికి విషయంలో ఈ రోజున బీజేపీ ఎన్నికలకు వస్తున్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలను కూడా అమలు చేయలేదు. అసలు 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజున ప్రైవేటీకరించాలని బీజేపీ చూస్తోంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం అనేటువంటిది. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ముడి ఇనుము ఖనిజాన్ని ఇవ్వకుండా జిందాలు, అదాని వంటి కార్పొరేట్ దిగ్గజాలకు వాళ్ళకి విధమైనటువంటి ముడి ఇనుమును అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం అంతా కార్పొరేట్లకి కొమ్ముగాస్తుంది. కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం బీజేపీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది అనేటువంటి విషయాన్ని కూడా నారాయణమూర్తి వివరించినటువంటి పరిస్థితి ఉంది. ఉద్దానం ప్రాంతంలో జరిగినటువంటి ఈ అభివృద్ధి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉద్దాన కిడ్నీ బాధితులకు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునర్జన్మ ఇచ్చింది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా అందుకనే నారాయణమూర్తి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రశంసలు కురిపించినటువంటి పరిస్థితి ఉంది.